హాయ్ అందరికి. ఐ యామ్ ప్రియా. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అండ్ మీకు చూపిస్తాను ఏంటంటే నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వ్లాగ్ అండి. సో ఈ రోజు నేనైతే చాలా లేట్ లేచానండి. నాకంటే ముందు నా ఫ్రెండ్ లేచి తను పని చేసుకొని డ్యూటీ కూడా వెళ్ళిపోయింది. నేనైతే మార్నింగ్ లేచిన వెంబడే బ్రష్ చేసిన వెంబడే ఫేస్ వాష్ చేసుకుని అయితే డైలీ నా రొటీన్ లైఫ్లో ఒక చిన్న స్మాల్ డైట్ అనేది మెయింటైన్ చేస్తాను. అదేంటంటే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో 1 లెమన్ మిక్స్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ నేను రెడీ అయ్యే లోపల రైస్ అయినా అయిపోతుంది అన్న థాట్ తోటి నేనైతే రైస్ కొన్ని గ్లాస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ ఏమో నా వరకు నేను తీసుకున్నా. రైస్లో ఉన్న స్టోన్స్ అయితే సపరేట్ చేసిన తర్వాత నేనైతే రైస్ని అయితే ఓ 2-3 టైమ్స్ నీట్గా కడుక్కున్నానండి. ఫస్ట్ కొంచెం గంజి ఉంటుంది కదా, అది మొత్తం నీట్గా అయ్యే వరకు కడుక్కున్నాను. నీట్గా కడుక్కున్న తర్వాత 4-5 టైమ్స్ కడిగిన తర్వాత నేనైతే రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను రెడీ అయ్యి వచ్చే వరకు రైస్ అయిపోతుంది అనేసి. కర్రీ వచ్చేసి ఆల్రెడీ మా ఫ్రెండ్ చేసి వెళ్ళిపోయింది. లెమన్ వాటర్ తాగడం అలవాటు కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో ఏదైతే డైట్ ఎక్కువ మెయింటైన్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లాస్ట్కి వచ్చేసి మనం రెడీ అయ్యి వస్తే మన పని అయిపోయిందండి. ఇక నేనైతే స్నానానికి వెళ్ళి వచ్చేసి హెడ్ బాత్ చేసుకున్నా ఈరోజు. తర్వాత హెడ్ బాత్ అయిపోయిన వెంబడే కొంచెం మేకప్ అనేది లైట్గా వేసుకున్నాను. ఎందుకంటే మనకు సోకులు ఎక్కువ, సాలరీస్ తక్కువ కాబట్టి మనం చేసే సోకులోకి ఆ సాలరీ అస్సలు సరిపోదు. ఆయన ఏం చేస్తాం, అమ్మాయిలు కదా కాబట్టి మనం కొంచెం కొంచెమైనా మేకప్ లైక్ సోకులు అనేది చేయాలి. అది మన హ్యాపీనెస్ కోసమే చేసినామండి. ఎవరి కోసమో అందరు చూడాలని అయితే కాదు. ఓన్లీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేనైతే కొంచెం లైట్గా సోకులు చేస్తాను. వేసిన సోకులు అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ చేసిన బెండకాయ కూర అండ్ పప్పు అండ్ నేనే పెట్టుకున్న రైస్. సో ఇప్పుడు నేను తిందామనేసి ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ నాకు డైలీ ఒక హ్యాబిట్ ఏంటంటే నైట్ టైం తినేటప్పుడు తీన్మార్ న్యూస్ చూసుకుంటూ తినడం నా అలవాటు. కాకపోతే నైట్ చూడలేదనేసి మార్నింగ్ అయితే తీన్మార్ వార్తలు పెట్టుకుని చూసుకుంటూ తింటున్నాను. తిన్న వెంబడే మనం స్టార్ట్ అవ్వాలి డ్యూటీకి. తినడం అయిపోగానే ఇంకొంచెం లిఫ్ట్కి ఏమైనా తక్కువైందా అనేసి నేనైతే అద్దం ముంగట్టు వచ్చేసి నా సోకులన్నీ నీట్గా మంచిగా ఉన్నానా లేదా అనేసి 100 సార్లు చూసుకుంటాను, టాప్ టు బాటమ్ వరకు. నేను చెప్పాను కదా సాలరీ తక్కువ సోకులు ఎక్కువ అనేసి. ఆ బుంగమూతి మాత్రం తిప్పుతూనే ఉంటాయి ఎప్పుడు చూసిన మిర్రర్లో చూసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ. ఎందుకు నాకు ఈ పిచ్చి ఎక్కువ. ఇక ఆ సోకులు కూడా అయిపోయినాయి వెంబడి నేను బయటకు వచ్చి అయితే లెగ్స్ కడుక్కొని నా డైలీ వేర్ చెప్పులు అయితే వేసుకొని టకటకా టకటకా నడుచుకుంటూ గేట్ వరకు వచ్చేసాను. బయట చూస్తే గేట్ దగ్గర వచ్చి చూస్తే బయట ఏమో చాలా ఎండ. ఇంత ఎండలో నేను వెళ్ళిపోతే మరీ హాట్లో ఎండిపోను నేను. అయినా పర్లేదు అనుకుని యుద్ధం చేసి మరి గేట్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూస్తే అమ్మ ఇప్పుడు ఎండలో వెళ్ళాలా అనేసి థాట్ తోటి ఏం చేస్తాం, తప్పదు కదా. ఒక వెయిట్ వచ్చినప్పుడు అన్ని బాధ్యతలు అన్ని మనం ఎత్తి పని చేసుకోవాలి కాబట్టి ఆ సూర్యుడు కూడా ఎత్తి పనినే ఉన్నాడు. సో పర్లేదు అనుకుంటూ ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.